తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్ గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కారణం ఏంటంటే శతాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు రామజన్మ అయోధ్య రామ మందిరం కోసం. దానికి కూడా వీళ్ళు 1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి, పిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు కొన్ని శతాబ్దాలుగా అయోధ్య రామ మందిరం కావాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు వెళ్ళి, టీటీడీ లడ్లు వెళ్ళి, దేశం అంతా దీన్ని కదిలిపోయింది. ఈ రోజున ఇలాంటి అపవిత్రం జరిగింది. ఈ తిరుపతి లడ్డు విషయంలో వైసీపీ వాళ్ళు ఏమంటారంటే సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అంటే వాళ్ళని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు. అది ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారో చేస్తారన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? మీరు ఏం చెప్తారు దీని గురించి? సాధారణంగా రాజకీయ పార్టీలు మాట్లాడేటప్పుడు ఎప్పుడూ కూడా ఏదైనా ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ని ఈ విధమైన కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే రాజకీయ పార్టీల్లో ఉన్నవారు, లేకుంటే రాజకీయ పార్టీలకు ఆ రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు సంబంధించి ఏదైనా ఇన్వెస్టిగేషన్ జరిగితే ఈ విధమైన మాటలు సాధారణంగా వస్తూనే ఉంటాయి. అందుకనే ముఖ్యంగా మీరు చెప్పిన ఈ విషయంలో సిబిఐ ద్వారా ఇన్వెస్టిగేట్ చేయించండి, లేకుంటే సిట్టింగ్ జడ్జ్ తో ఇన్వెస్టిగేట్ చేయించండి అన్నది ఒక డిమాండ్ జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే ఇంకా సిట్ యొక్క బాధ్యతల గురించి అనేక మంది అనేక విషయాలు మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వారు ఆల్రెడీ ఈ నెయ్యిని ఉపయోగించడం జరిగింది అన్నది ఆయన స్టేట్మెంట్ ఇచ్చేశారు. మరి ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మరి ఇన్వెస్టిగేషన్ ఏ దిశగా వెళుతుంది అన్నది ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఏవైతే ఉంటాయో వారు ఆ విధంగా మాట్లాడతారు. అందుకని ఏంటంటే రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు అందులో ఉన్న విషయాల గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అన్నది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ మరియు కోర్టుల మధ్య జరుగుతున్న రేపు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎస్ఐటి గాని మిగతా వారు గాని కోర్టులకు సబ్మిట్ చేస్తారు వాళ్ళ అబ్జర్వేషన్స్. అందువల్ల ఏమవుతుందంటే ఈ విధంగా ఎవరైనా బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉన్నవారు ఏదైనా ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడితే ఏమవుతుందంటే ఈ విధమైన అభ్యంతరాలు తీసుకునే అవకాశం ఉంది. మొన్న మీరు తెలంగాణలో తీసుకున్నా కూడా అప్పుడు ఫామ్ గేట్ స్కామ్ అని ఒకటి జరిగింది. అంటే ఎమ్మెల్యేలను కొనుగోలు ప్రయత్నం జరిగిందని చెప్పారు. అందులో ఆ ఫామ్ హౌస్ లో ఏదైతే సీసీటీవీ రికార్డింగ్స్ వచ్చాయో వాటిని అప్పటి ముఖ్యమంత్రి గారు ప్రెస్ ముందు రిలీజ్ చేశారు. అప్పుడు కూడా మిగతా పార్టీలు ఏమన్నారంటే ఇన్వెస్టిగేషన్ అన్నది వాళ్ళు చేస్తున్నారు, మరి ఇదంతా మీ దగ్గరికి ఎలా వచ్చిందని వారు కూడా ప్రశ్నించారు. అందువల్ల రాజకీయ నాయకులు ముఖ్యంగా ఈ పదవుల్లో ఉన్నవారు కూడా ఇన్వెస్టిగేషన్ యొక్క వైశిష్ట్యాన్ని, ఆ తర్వాత దాని యొక్క స్వతంత్రతనాన్ని కూడా వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన బాధ్యత వారి మీద ఉంది. అందువల్ల రాజకీయ నాయకులు ఈ విధంగా ప్రశ్నలు వేయడం వల్ల, ఈ విధమైన అభిప్రాయాలు వ్యక్తం చేయడం వల్ల ఒక సర్వసాధారణ వ్యక్తుల్లో కూడా ఒక అనుమానం లేకెత్తించే ఒక అవకాశం ఉంటుందని వాళ్ళు గ్రహించాలి. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారంటే ఆయనకి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆయన చెప్పరు అనేది కొంతమంది అంటున్నారు. నిపుణులు ఏమంటారంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న అతను ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకు చెప్తారు, ఉంది అని అంటున్నారని. అంటే కరెక్టే. ఆయన దగ్గర ఎన్డీటీవీ రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ రిపోర్ట్ల గురించి ఆయన మాట్లాడారు. ఆ రిపోర్ట్లు కూడా మనకు ఓపెన్ సోర్స్ లో అవైలబుల్ గా ఉంది. కానీ అందరూ అనేది ఏంటంటే ఈ రిపోర్ట్లు ఏవైతే వచ్చాయో ఆ నెయ్యిని ఉపయోగించలేదు, ఆ నెయ్యిని వాడలేదు, ఎందుకంటే రిజెక్ట్ చేశారు. కాబట్టి మరి లడ్డూలు కల్తీ అయ్యా ఎలా అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. అంటే అంతకు ముందుగున్న ఉపయోగించిన నెయ్యిలో కూడా ఇటువంటి పదార్థాలు ఉన్నాయా లేవా అన్నది రేపు సుప్రీంకోర్టు వారు కూడా ప్రశ్నించింది ఇదే అనుకుంటాను.
మీరు ఏదైతే రిపోర్ట్లు మాట్లాడుతున్నారో ఆ రిపోర్ట్లలో ఉన్న నెయ్యి శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజెక్ట్ చేశారు. ఎందుకంటే అవునండి. ఈఓ గారే మాట్లాడారు, ఈ 4 ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో వాటిలో శాంపిల్స్ తీసి మేము ఎన్డీటీవీకి పంపించాము, ఆ తర్వాత వీటిని మేము ఉపయోగించలేదని వారు చెప్పారు. అంటే మరి ఉపయోగించారు అని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కాబట్టి మరి ఏ నెయ్యి ఉపయోగించారు? ఇదైతే ఉపయోగించలేదు. అంటే ఇంతకు ముందు ఉపయోగించిన వాటిలో ఈ విధమైన పదార్థాలు ఉన్నాయా లేవా అన్నది మీరు ఎలా టెస్ట్ చేస్తారన్నది కూడా ఒక ప్రశ్న సుప్రీంకోర్టు ముందు ఉద్భవించింది. ఎందుకంటే ఆ నెయ్యితో తయారు చేసిన లడ్డూలు ఎక్కడ అవైలబుల్ లేవు. ఎందుకంటే అవి వెంటనే వాటిని ప్రసాదంగా పనిచేస్తాము, వాటిని ఉపయోగించేస్తాం. కాబట్టి తర్వాత మనకు ఉన్నది, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ఆ సంస్థ ఏఆర్ డైరీ అన్న సంస్థ ఏదైతే ఉందో వారు వాళ్ళ శాంపుల్ తో పాటు తీసుకొచ్చిన ల్యాబ్ రిపోర్ట్స్, తరువాత తిరుపతిలో ఉన్న ల్యాబ్ ఏదైతే ఉందో చిన్నపాటి ల్యాబ్ వారు చేసిన రిపోర్ట్స్, ఈ 2 మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. మరి వీటి నుంచి మీరు ఏ విధంగా ఇందులో కల్తీ జరిగిందా లేదా అన్నదానికి ఆ ఫైనల్ కన్క్లూషన్ కి మీరు ఎలా వస్తారన్నది ఒక ప్రశ్న. కాబట్టి వీటన్నిటినీ కూడా థరోగా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన బాధ్యత ఎస్ఐటి మీద ఉంది. ఆ తర్వాత మొత్తం టెండరింగ్ ప్రాసెస్ ఎలా జరిగింది, అంటే ఇంతకు ముందు టెండరింగ్ ఎలా జరిగేది, తర్వాత వీటిలలో స్పెసిఫికేషన్స్ ఏవేవి ఇచ్చాము, తర్వాత ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ ఉంది మనకి, ఆ చట్టం ద్వారా మనం ప్రతి వస్తువుకి ఒక స్టాండర్డ్ నిర్ణయిస్తాం. మరి ఆ స్టాండర్డ్ లో ఏదైనా మార్పులు చేశారా, లేకుంటే ఏఆర్ డైరీ వాళ్ళకే ఈ కాంట్రాక్ట్ ఇవ్వాలని చెప్పి ఏదైనా స్పెసిఫికేషన్ లో మార్పులు చేశారా, ఆ తర్వాత వారికి కావాల్సిన స్పెసిఫికేషన్లు ఏమైనా టెండర్ ప్రక్రియలో పెట్టారా? సో ఇలాంటివన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి. అంటే ఈ టెండర్ వారికి ఇచ్చేటప్పుడు ఏదైనా క్విడ్ ప్రోకో జరిగిందా, అంటే ఎవరైనా అక్కడ సంబంధించిన అధికారులు ఎవరైనా వారి దగ్గర నుంచి ఏదైనా ఆశించి వారికి ఈ విధమైన కాంట్రాక్ట్ ఇచ్చారా, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో అంశాలు. అంటే టెండర్ డాక్యుమెంట్ నుంచి, టెండర్ ప్రక్రియ నుంచి, టెండర్ ఫైనలైజేషన్ నుంచి, ఆ తర్వాత వాళ్ళు సప్లై చేసిన నెయ్యి ఏదైతే ఉందో దాని ల్యాబ్ రిపోర్ట్స్, ఆ తర్వాత టీటీడీలో చేసిన ల్యాబ్ రిపోర్ట్స్, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో ఒక భాగం. సో వీటన్నిటినీ పరిశీలించిన తర్వాత యాక్చువల్ గా ఏం జరిగింది అన్న ఫైనాలిటీ ఇందులో తీసుకురావాల్సినదే ఎస్ఐటి యొక్క ప్రధానమైన వాళ్ళకి టాస్క్ ఇచ్చింది. ఆ విధమైన వాళ్ళకు లక్ష్యం అది ఉంది, దాన్ని బట్టి వాళ్ళు చేయాలి. గుడి యొక్క పవిత్రత, తర్వాత వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాచుర్యము, ఆయన యొక్క ప్రసిద్ధి, ఇవన్నీ కూడా వాటిని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మన బాధ్యత ఉంది. అందుకని సుప్రీంకోర్టు కూడా అన్నారు, ఈ విధమైన విషయాలలో రాజకీయాలు తీసుకురాకండి అని కూడా వాళ్ళు వ్యాఖ్యానించినట్టు నాకు తెలుస్తోంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి గురించి మీరు రాజకీయాలను దానిలో తీసుకురావద్దు అన్నది, ఏం జరిగిందో విషయాన్ని బయటికి తీసుకురండి. రాజకీయ ప్రయోజనాల కోసం ఎప్పుడు కూడా దేవాలయాలను ఉపయోగించుకోవడం. అందుకనే మీకు 1988వ సంవత్సరం అనుకుంటాను, 80వ సంవత్సరంలోనూ ఒక చట్టం ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ మిస్యూజ్ ఆఫ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్. రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ మిస్యూజ్ ప్రివెన్షన్ యాక్ట్. ఇది ఎప్పుడు వచ్చిందంటే మనకి గోల్డెన్ టెంపుల్లో అకాల్ తఖ్త్ అని అప్పుడు జనరల్ బింద్రేన్ సింగ్ ఉండేవాడు. బింద్రేన్ వాళ్ళ అతను అప్పుడు అకాల్ తఖ్త్లో ఒక కట్టడం కట్టుకొని అందులో శస్త్రాస్త్రాలన్నీ పెట్టి అక్కడ ప్రభుత్వానికి అతను ఒక పెద్ద టెర్రరిజం ను తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అప్పుడు ఆపరేషన్ బ్లూ స్టార్ అన్నది కండక్ట్ చేసి అందులోంచి వాళ్ళని బయటికి తీశారు. ఆ తర్వాత ఈ చట్టం వచ్చింది. ఈ చట్టంలో స్పెసిఫిక్ గా చెప్పారు, ఎప్పుడూ కూడా ధార్మిక స్థలాలను రాజకీయ ప్రయోజనాల కోసం కానీ, ఇటువంటి ఆతంకవాదులు అంటే టెర్రరిస్ట్ చర్యలకు కానీ, ఆర్ ఇటువంటి ఈ ఫోర్టిఫికేషన్ అంటాం, ఇటువంటి వాటికి కానీ ఉపయోగించకూడదని క్లియర్ గా ఉంది. కాబట్టి ఈ చట్టం ఒకటి ఉంది. యాక్చువల్ గా మేము మహారాష్ట్రలో అక్కడ ఉన్న ఒక పేరు ప్రఖ్యాతులు చెందిన ఒక లీడరు, ఆయన నాందేడ్ డిస్ట్రిక్ట్ లో గురుద్వారా ఉన్నది. గురుద్వారా చాలా, అంటే అమృత్సర్ తర్వాత ప్రాముఖ్యమైన గురుద్వారా ఏంటంటే నాందేడ్ గురుద్వారా. ఆ గురుద్వారాకు వచ్చి ఆయన ఆ ప్రాంగణంలో మీరందరూ కూడా మా పార్టీకి ఓటు వేయాలని ఆయన అడిగాడు. అప్పుడు మేము అది అంటే ఒక ధార్మిక స్థలాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం. అప్పుడు ఏం చేసామంటే ఆ సదరు రాజకీయ నాయకుడు, చాలా పెద్ద వ్యక్తి ఆయన మీద ఈ చట్టం కింద మేము ఒక కేసు బుక్ చేసి ఇన్వెస్టిగేట్ చేసాం. అంటే
ఎప్పుడు కూడా ధార్మిక స్థలాలకు ఉన్న ప్రాముఖ్యాన్ని వాటిని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి వాటిలో రాజకీయాలు తీసుకురాకూడదు అన్నది ప్రధానమైన అంశం. సో ఈ చట్టం గురించి కూడా చాలా మందికి తెలియదు, ఇటువంటి ఒక చట్టం ఉంది. కాబట్టి ధార్మిక స్థలాల యొక్క పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అన్నది మనం అందరం కూడా ఆలోచించాల్సిన అంశం. నాకు ఇంకొకటి అనిపిస్తుందండి, అసలు దేవాలయాల మీద ప్రభుత్వ అజమాయిషి అంటే ప్రభుత్వ యొక్క అంటే ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు సార్. అది ముఖ్యంగా మన హిందూ దేవాలయాల మీద ప్రభుత్వాల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదండి. దీనికోసం కూడా సుబ్రహ్మణ్యం స్వామి గారు అనేక కోర్టులలో ఆయన కేసులు వేశారు. అంటే టీటీడీని కానీ, తర్వాత వచ్చేసి ఆయన ఈవెన్ పండర్పూర్ అంటే మహారాష్ట్రలో ఉన్న పండర్పూర్ కానీ, వీటన్నిటి మీద ప్రభుత్వం నియంత్రణ. ఎందుకంటే ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎండోమెంట్స్ మినిస్టర్, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉంది. అదే మీరు నార్త్ కి వెళితే అనేక దేవాలయాలలో వాళ్ళే వాళ్ళ వంశపారంపర్యకులు కానీ, పూజారుల యొక్క వంశపారంపర్యులు కానీ వాళ్ళు నడుపుతుంటారు, వాళ్ళ బోర్డులో నడుపుతుంటారు వాళ్ళందరూ. కాబట్టి ఇప్పుడు కూడా గవర్నమెంట్ యొక్క కంట్రోల్ తీసేయాలని చెప్పేసి అనేక చోట్ల ఈ విధమైన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు సుబ్రహ్మణ్యం స్వామి గారు ముఖ్యంగా వేశారు. సో ఈ విధంగా ఆలోచించుకుంటూ వెళితే, ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ ఒకటి ఉంటుంది, తర్వాత వచ్చేసి ధార్మికంగా మనం చేయాల్సిన పూజలు ఇవన్నీ కూడా మనం సేవలు అవన్నీ ఉంటాయి. ఇక్కడ కూడా తిరుపతిలో చూసినా కూడా అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, బోర్డు వీళ్ళు చేస్తారు. తర్వాత అక్కడ ఉన్న సేవలు ఇవన్నీ చేయడానికి ఆగమ శాస్త్రాలు, వారి పండితులు వారందరూ ఉంటారు. కాబట్టి ఈ రెండు, సో దీన్ని బ్యాలెన్సింగ్ చేస్తూ ఎలా చేయాలి అన్నది మనం ఆలోచించాల్సిన ఒక ప్రధానమైన అంశం అని నేను అనుకుంటాను.